క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీ కుల జనగణనకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం. దేశానికి వెన్నెముకైన బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పాలిత 4 రాష్ట్రాలలో 3 బీసీ ముఖ్యమంత్రులే. మదనపల్లి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ వెల్లడి. జన సైనికుల సేవతో పేద గుండె కదిలింది. గ్రామ సీమ పులకించింది. జనసేన శ్రీరామ రామాంజనేయులో మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. సిటిఎం నాగరాళ్ల దగ్గరకు తండోపతండాలుగా గ్రామ సీమల జనం. విజయభారతి విద్యాసంస్థ అధినేత సేతుకు వెల్లువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు. అందరివాడుగా మన్ననలు అందుకున్న సేతుకు అపూర్వ ఆత్మీయ ఆశీర్వాదాలు. చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. తక్షణం హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి. తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశంలో దాదాపు 50% బీసీలున్నారు. దశాబ్దాలుగా కులగణన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 1931 తర్వాత కుల గణన జరగడానికి ఎన్నో న్యాయపరమైన చిక్కులు అడ్డు తగిలాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన 33% మహిళా బిల్లులో సైతం బీసీ వర్గీకరణ చేయాలని ఏఐసిసి కోరింది. భారతదేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సమగ్రాభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ రెడ్డి సాహెబ్ స్పష్టం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్న విషయాలను కూలంకషంగా వివరించారు. దేశంలో బీసీల కుల జన గణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక, శ్రామిక, ఉత్పత్తి కులాలైన బీసీలకు సామాజిక న్యాయ పోరాటంలో ఇది ఒక ముందడుగు అని తేల్చి చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ కున్న 4 ముఖ్యమంత్రులలో 3 బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. అదే బీజేపీ అధికారంలో ఉన్న 10 రాష్ట్రాలలో కేవలం ఒకచోట మాత్రమే బీసీని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ వేరొకటి లేదని రెడ్డి సాహెబ్ కుండ బద్దలు కొట్టారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరుతున్నామని ఆయన ముక్తాయించారు. సమావేశంలో సురేంద్ర రెడ్డి, మీనా కుమారి, మహబూబ్ పీర్లు పాల్గొన్నారు. జనగణన చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులాల ప్రాతిపదికన జనాభా లెక్కింపు భారతదేశంలో ఇంతవరకు జరగలేదు. దాదాపు 50% మంది భారతదేశ జనాభాలో 50% ఉన్న బీసీలలో ముఖ్యంగా జనాభా కులగణన జరగాలనే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. దేశమంతటా బీసీలు కానీ ప్రతి ఒక్కటి కుల జనగణన జరిగే విధంగా ఏకగ్రీవ తీర్మానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని తెలియజేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలలో వెంటనే కుల జనగణన చేపట్టే విధంగా తీర్మానం తీసుకునింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారంటే అది మన కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే విలువ ఎంత అనేది ఈ సందర్భంగా మనం తెలుస్తుంది. అదే పరిస్థితిలో బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మదనపల్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ముందస్తు దసరా వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాటకొండ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు వేషధారణలు ఆకట్టుకున్నాయి. చెడుపై విజయం సాధించినందుకు చిహ్నంగా జరుపుకునే విజయదశమి వేడుకలు శ్రీ చైతన్య టెక్నో పాఠశాల మదనపల్లి మొదటి శాఖలో ముందస్తుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏజీఎం సురేష్ పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు అవ్వగలరని ఆశీర్వదించారు. పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ నవరాత్రులు చాలా విశేషమైనవని తెలిపారు. ఇందులో భాగంగా మనలో ఉన్నటువంటి చెడు గుణాలను పోగొట్టుకుని మంచి గుణాలను పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నవదుర్గల వేషధారణ, బొమ్మల కొలువు, డాన్సులు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో డీన్ అనిల్ కుమార్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ వెంకటేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ దివ్య, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సిద్దిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల మదనపల్లిలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రండి కదలి రండి, రాష్ట్రంలో నెలకొన్న అక్రమాల పట్ల ప్రజాగళం వినిపిద్దామంటూ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు మదనపల్లి పట్టణంలో బెంగళూరు బస్టాండ్లో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి మరియు రాజంపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గంటా నరహరి పాల్గొననున్నట్లు తెలిపారు. కనుక మదనపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిరసన తెలుపుతూ గళం వినిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన 4 కేసుల్లో ఒక దాంట్లో మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. శుక్రవారం అంగళ్లు కేసులో చంద్రబాబు నాయుడుకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ₹1,00,000 పూచీకత్తుతో చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇస్తున్నట్టు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే 70 మందికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఫైబర్ నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ను విజయవాడ ఏసీబీ కోర్టు సమ్మతించింది. సోమవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని న్యాయాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన అనంతపురంలో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు వలసల నివారణకు ఉపాధి హామీ పనులను తక్షణమే ప్రారంభించాలని, వ్యవసాయ కూలీలను, పేదలను, రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని నేడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక చిన్న తిప్ప సముద్రంలో కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు మదనపల్లి జెడ్పీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలకు 6వ తరగతికి చెందిన విద్యార్థులు ఎస్ ఆఫ్రిన్, కె చరణ్ తేజులు ఎంపికైనట్లు పాఠశాల హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయురాలు సి జలజ తెలిపారు. ఈ నెల 12న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీలలో ఈ విద్యార్థులు విశేష ప్రతిభను కనపరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఇరువురు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. జన సైనికుల సేవతో పేదగుండె కదిలింది, గ్రామసీమ పులకించింది. జనసేన శ్రీరామ రామాంజనేయుల మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సిటిఎం నాగరాల దగ్గరకు తండోపతండాలుగా గ్రామసీమల జనం పేదగుండె కదిలింది. అభాగ్య రోగులు జనసేన మెగా హెల్త్ శిబిరానికి బారులు తీరారు. దూర భారాలను మోస్తూ మదనపల్లె జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు సిటిఎం రైల్వే గేట్ నాగరాళ్ల దగ్గర ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి పల్లె పెద్దమ్మలు, వృద్ధులు, నడి వయసు మహిళలు, చిన్నారులు ఆరోగ్య పరీక్షల కోసం చంటి బిడ్డల తల్లులు తండోపతండాలుగా తరలివచ్చారు. సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా జనసేన మదనపల్లె సీనియర్ నేత శ్రీరామ రామాంజనేయులతో జన సైనికులు కదం కదం కలిపారు. జనసేన యువనేత శ్రీరామ హరిహరంతో కలిసి అభాగ్య పేద రోగుల పక్షాన నిలబడ్డారు. చెన్నై, బెంగళూరు నుంచి శిబిరానికి వచ్చిన స్పెషలిస్ట్ వైద్యులకు శిబిరానికి స్వాగతం పలికిన జన సైనికులు అనంతరం తరలివచ్చిన ప్రజల ఆరోగ్య పరీక్షల కోసం తలమునకలయ్యారు. ఓవైపు గ్రామీణ పేదలకు ఆరోగ్య పరీక్షలు జరుగుతుంటే మరోవైపు సదరు పరీక్షలు పూర్తయిన వారిని స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లే బాధ్యతలు తీసుకున్నారు మదనపల్లె జనసేన నాయకురాలు దారం అనితారాయల్. వైద్యుల సూచనల మేరకు రోగులకు వారం, పక్షం, నెల రోజులకు సరిపడా ఉచిత మందుల పంపిణీని మరో జనసేన మదనపల్లె నాయకులు దారం హరిప్రసాద్ చేపట్టారు. మెగా వైద్య శిబిరానికి తరలివచ్చిన మహిళలు, వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు, వికలాంగులను జన సైనికులు దగ్గరుండే శిబిరానికి తీసుకువెళ్లడం విశేష ఆకర్షణగా నిలిచింది.
చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన 6 మంది స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం డాక్టర్ సూర్యతేజ, డాక్టర్ సాదతుల్లా, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ జ్యూలంత్, డాక్టర్ కరిష్మాలతో పాటు డాక్టర్ రామూర్తిలో శిబిరానికి వచ్చిన అభాగ్య పేద రోగులకు వైద్య పరీక్షలు జరిపారు. జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయుల సమక్షంలో బాధిత రోగుల సమస్యలను ఆశాంతం విన్నారు. రోగ నిర్ధారణ చేస్తూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. రోగుల సంరక్షకులను అప్రమత్తం చేశారు. శిబిరంలో అందుబాటులో ఉన్న మందుల పంపిణీకి సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా శిబిరానికి వచ్చిన వారిలో తమకు షుగర్ ఉందని తెలియని నిరుపేదలు కొందరైతే తల తిరుగుతుంది, కాళ్లు వణుకుతున్నాయి, అదేనా బీపీ అంటే అంటూ అమాయక మొహం వేసే పల్లె పెద్దమ్మలు మరికొందరు. వీరందరితో కలిసిపోయారు మదనపల్లె జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు. శిబిరానికి వచ్చిన పలువురు ఆయనకు తమ అనారోగ్య సమస్యలు చెప్పుకోవడం కనిపించింది. ఒక ఆమె తనకు షుగర్ ఉందని తెలిసినప్పటి నుంచి రోజు తెల్లారే గోళీ మింగుతున్నాను అంది. కొన్ని దినాలు ఒళ్ళు బాగుందని, తర్వాత కళ్ళు మసకబారుతున్నాయని చెప్పగా శ్రీరామ రామాంజనేయులు ఆమెను స్వయంగా శిబిరంలోని మహిళా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆ మహిళ పలు దినాలుగా డయాబెటిక్ గా ఉండడం, సరైన మందులు వాడకపోవడంతో కళ్ళు మసకబారుతున్నట్టు తేలింది. శిబిరానికి వచ్చిన పేద గ్రామీణుల్లో చాలా మంది పౌష్టికాహార లోపం, షుగర్, బీపీ, చర్మ వ్యాధులు, కాల్షియం మందగించడంతో కీళ్ల నొప్పులు, క్యాటరాక్ట్ వంటి జబ్బు బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నట్టు శ్రీరామ రామాంజనేయులు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ పేదల కోసం ఇలాంటి ఆరోగ్య శిబిరాలు మరిన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సిటిఎం మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం చేయడంలో విశేష కృషి చేసిన జన సైనికులకు అభినందనలు తెలుపుతూ పేద ప్రజల సేవలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అడుగుజాడలే తమకు శిరోధార్యమని శ్రీరామ రామాంజనేయులు పేర్కొన్నారు. ఈరోజు మదనపల్లె నియోజకవర్గం పంచాయతీ నుంచి మేము ప్రతిరోజు ప్రజలకు ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజులుగా ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమం జనసేన పార్టీ తరఫున చేస్తున్నాము. ఇక్కడ ప్రజలను సంప్రదించినప్పుడు వాళ్ళ కోరిక మేరకే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈరోజు శుక్రవారం కావడము, వారపు సంత కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపులో పాల్గొంటున్నారు. వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళకి అన్ని రకాలైన టెస్టులు, అవసరమైన టెస్టులు చేయడంతో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాము. జనసేన అంటేనే సేవకు మరో పేరు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యము ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడమే జనసేన ముఖ్య ఉద్దేశము. అందులోనే మేము ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. రాబోయే కాలంలో నిమ్మనపల్లి, అదేవిధంగా రామసముద్రం మండలాల్లో కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. ప్రజలందరూ మా యొక్క సేవలు వినియోగించుకుంటూ జనసేనకు ఒకసారి అవకాశం ఇచ్చి, మంచి వ్యక్తి, ఆయన సంపాదించిన సంపాదనలోనే ఆయన 30 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నిజాయితీ పరుడికి ఒక్కసారి అవకాశం ఇచ్చి 2024లో ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. చంద్రబాబుకు ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని తెలుగుదేశం పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లి పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 34 రోజులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జైల్లో నిర్బంధించడం బాధాకరమైన విషయం. గతంలో సిఐడి ఆఫీసర్లు 370 కోట్లని నేడు 27 కోట్లు అంటున్నారు. డబ్బు ఎవరి నుండి ఎవరికి పంపారు అనే లెక్కలే తేల్చలేని ఈ ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారే తప్ప నిజం లేదని తేల్చి చెప్పారు. గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగాలేదని, అలర్జీ వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, దీనివల్ల సుమారు 5 కేజీల బరువు తగ్గడం జరిగిందని, ప్రభుత్వంతో పని లేకుండా కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్లు మాట్లాడితే కేసులు లేవు, అదే టీడీపీ వాళ్లు మాట్లాడితే కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేడు నగిరి టీడీపీ ఇన్ఛార్జ్ భానుప్రకాష్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల భానుప్రకాష్, పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, యాలగిరి దొరస్వామి నాయుడు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాటకొండ మధుబాబు, నవీన్ చౌదరి, గండికోట గణేష్ బాబు, కత్తి రామూర్తి, పూలమురళి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసనలు తెలపడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 34 రోజుల నుంచి ఆయన ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో
ఆయన అంతకుముందు కూడా జైలుకు పోకముందు కూడా నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండేవారు. నిరంతరం ఆయన ప్రతిరోజు ఆయన వైద్యులు పరీక్షించేవారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడుండే ఉక్కపోత కానీ సరైన వసతులు లేకపోవడంతో గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం క్షీణించడం జరిగింది. అంటే దాదాపు 5 కేజీలు ఆయన బరువు కూడా తగ్గడం జరిగింది. ఇప్పటికి కూడా అక్కడ ఉండే వైద్యాధికారులతోనే చికిత్స చేయిస్తున్నాడు తప్ప వైద్యానికి సంబంధించి నిపుణులైన డాక్టర్లు అక్కడికి తోడుకొని వచ్చేసి లేకపోతే అతన్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రత్యేక హాస్పిటల్కు తరలించో చికిత్స చేయాల్సిన జైలు అధికారులు అక్కడనే పెట్టేసి చేయడం అనేది చాలా బాధ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఎప్పుడైనా కానీ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో చట్టంలో ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరున్నటువంటి వ్యక్తికి తగిన సాక్ష్యాధారాలుంటే అరెస్ట్ చేయాలనుంది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ లో కనీసం పేరు లేకుండా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోకుండా మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి యావత్ రాజకీయ పక్షాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ రోజు వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి 4 గోడల మధ్య బంధించి సరైన సౌకర్యాలు లేకుండా సరైన వైద్య సౌకర్యాలు లేకుండా హింసించి సైకో ఆనందం పొందుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి గారు, నువ్వు ఏది చేసి వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా లేకుండా చేయాలని ఏకైక కారణంతో కక్షతో మీరు కేసులు పెట్టి హింసించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు గత 33 రోజులుగా రాజమండ్రి జైల్లో చెయ్యని నేరానికి ఆయన్ను నిర్బంధించి ఈరోజు ఉంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాడు, ఈడ పోలీసులు పనిగానిచ్చారు. ఆయనేమో కేంద్ర ప్రభుత్వం చేయొచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా కాదా? నీకు తెలియకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగంలో 30 సంవత్సరాలుగా సుదీర్ఘ సేవలందించి ఎందరో పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మదనపల్లి పట్టణంలో అభిమానులు, పూర్వ విద్యార్థులు, పట్టణ ప్రముఖుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన నాయకులు రామదాస్ చౌదరి, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, చిప్పిలి చలపతి వెంకటరెడ్డి, సిద్ధార్థ కళాశాల కరెస్పాండెంట్ వెంకటరెడ్డి, రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉదయం నుండి డాక్టర్ సేతుకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. విజయభారతి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నాదెళ్ల విద్యాసాగర్, బీటీ కళాశాల కరెస్పాండెంట్ మునిరత్నం, తెదేపా నేత మల్లికార్జున నాయుడు, పెద్ద సంఖ్యలో పట్టణ ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం మదనపల్లి ఏడీజీ అబ్రహం తీర్పునిచ్చారు. రామసముద్రం పోలీసుల కథనం మేరకు రామసముద్రం మండలం దిగువ బోంపెల్లకు చెందిన రెడ్డెమ్మకు 10 ఏళ్ల కిందట మదనపల్లె మండలం బొమ్మన చెరువు పంచాయతీ టేకుల పాలానికి చెందిన విశ్వనాథంతో వివాహమైంది. ఈ క్రమంలో దంపతులు మదనపల్లిలో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ కొద్ది రోజులుగా తన భార్యపై అనుమానం పెంచుకుని వేధిస్తున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా పథకంలో భాగంగా 2015 డిసెంబర్ 15వ తేదీన భార్యను గొంతు నులిమి హత్య చేసి అనంతరం రామసముద్రం మండలంలోని మర్రికుంట చెరువులో పడేశాడు. కాగా రెడ్డమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే చివరికి భర్తే నిందితుడని తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందులో భాగంగా పై పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే 2000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.